Okay, start. My name is Ankita. I am studying in 6th class at Prabhu Sainik School. నమస్కార్ మధురవాణి నాటిక నా మిత్రులు వేస్తున్నారు. మహారాజు ఒకరోజు అడవిలో షికారుకు వెళ్ళారు. అక్కడ జరిగిన సంఘటన చూడండి. శిష్యులారా, నేను ధ్యానంలో ఉంటాను. మీరు ఎవరన్నా వస్తే బయట కూర్చోబెట్టండి. సరే గురుగారు. ఉందిలే బాబు, నువ్వు మాట్లాడు. చెప్పండి మహారాజా. నాకు కొంత దాహం వేస్తుంది. కొన్ని నీళ్లు తీసుకొని రావండి. సరే మహారాజా. మిత్రుడా, నీరు ఎక్కడ దొరకలేదు. అటు వెళ్ళి తీద్దాం కదా. అటు చూడు, గుడిసె ఉంది. పోదాం కదా. ఎవరైనా ఆ గురువు గారు ధ్యానంలో ఉన్నారు. మీరు కాసేపు బయట కూర్చోండి. మేము కొంచెం మా మహారాజుకు నీరు కావాలంట. మీరు దయచేసి బయట కూర్చోండి. మా గురువు గారు ధ్యానంలో ఉన్నారు. పక్కన తప్పుకో. నేను మీ గురువుతో మాట్లాడతాం. అరే ముసలోడా, మహారాజుకు నీరు కావాలంట. ఇష్టంగా ఇయ్యవా? అరే ముసలోడా, మా మీ గురువు వచ్చి చూడా. ధ్యానంలో ఉన్నారు. మా గురువు గారు ధ్యానం భంగం చేయొద్దండి. అరే ముసలోడా, నేను నీరు ఇవ్వను. మీ మహారాజుకి చెప్పండి. తప్పకుండాలే. ఏమి బట్టలు దారానికి దొరకలేదా? దొరకలేదు మహారాజా. ఏయ్, ఆడ కూర్చో. సరే, నేనే వెళ్ళి అడుగుతాను, ఉండండి. మునివర్య, గురువు గారు, రాజు గారు వచ్చారు. గురువు గారు లోపలికి రావండి. సరే, ఇది కావాలి రాజు గారు. నాకు దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వండి. రాజు గారు నీళ్లు ఇవ్వాలండి. ఇట్లా బాటిల్ కూడా ఉన్నాయి. నువ్వే ఆహా, ఎంత అద్భుతమైన నీళ్లు. మునివర్య, మాట అడగచ్చా? ఇంత ముందు నా బట్టలు నీళ్లు ఇవ్వలేదు. ఈ బట్టలు భయంకరంగా అడిగారు, అందుకు నీళ్లు ఇవ్వలేదు. వాళ్ళ తరపున నేను క్షమాపణం చెప్తున్నాను. బట్ మునివర్య, నన్ను ఆశీర్వాదించండి. ముని మహారాజా, ఆ ముసలోడు నీరు ఇచ్చాడా? పద్ధతిగా మాట్లాడే నేర్చుకొని బట్టులారా. మమ్మల్ని క్షమించండి మహారాజా. ఫస్ట్ మునివర్య చెప్పండి బట్టులారా. అలాగే మహారాజా. గురువు గారు భటులు వచ్చారు. మమ్మల్ని క్షమించండి మునివర్య. బయటకు ఎక్కడికైనా వెళ్ళితే మంచి మాటలు మాట్లాడండి. సమాజంలో మంచి పేరు. ఇదిగో మునివర్య.